అరుణాచలంలో మీరు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత హ్మ్. గుడి బ్యాక్ సైడ్ అండి, టెంపుల్ బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది. హ్మ్. ఆ గేట్ దగ్గర నుంచి రమణాశ్రమం వరకు పాయింట్ అండి అది. ఓకే. గేట్ బ్యాక్ సైడ్ గుడి వెనక ఉన్న తలుపు మార్గం నుంచి గేట్ నుంచి హ్మ్. రమణాశ్రమం వరకు ఉన్న ఎనర్జీ పాయింట్లో మీకు ఎక్కువ మంది వీళ్ళు తపస్సులు చేస్తూ ఉంటారు. ఆ పాయింట్లో మీరు గిరి ప్రదక్షిణ తప్పకుండా చేసి వచ్చిన తరువాత మీరు అక్కడ ప్రశాంతంగా మీకు అనుకూలమైన స్థలం చూసుకొని అక్కడ కూర్చొని 108 సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్ర జపం చేయడం వల్ల, అలాగే మంత్ర జపంతో పాటు ఒక 16 నిమిషాలు మౌనంగా మీరు కూర్చోవడం వల్ల మీకు ఆ మెడిటేషన్లోనే ఒక ట్రాన్స్ లాగా కనిపిస్తుందండి. ఒక విజన్ వస్తుంది. నేను దాంట్లో ఇది పూర్వజన్మ స్మృతి. అలా రాని వాళ్ళకి ఒక 3-4 రోజుల తర్వాత వాళ్ళకి కలలో అంటే స్వప్నంలో కూడా వాళ్ళు ఏంది అనే ఒక ఊహ వస్తుందండి. మీరు చాలా మంది మేము దానిపైన దాదాపుగా ఒక 3,000 మంది టెస్ట్ మోనీస్ తీసుకున్నామండి. వాళ్ళ స్వయం అనుభవాల్లో ఒక్కొక్కరికైతే వాళ్ళ పాత జన్మలో ఎలా చనిపోయారో కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళి ఏడ్చిన సమయాలు కూడా ఉన్నాయి. ఈ ఫారినర్స్ ఎక్కువ ట్రై చేసేవాళ్ళంటండి ఇది. సో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పాయింట్లో కూర్చొని విపరీతంగా ఏడ్చేవాళ్ళు. అంటే ఎందుకు ఏడ్చేవాళ్ళు అంటే వాళ్ళకి ఆ గత జన్మ స్మృతులు గుర్తుకొచ్చాయి.